హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. నేను నా భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నానని ప్రముఖ హీరో జయం రవి ఇటీవలే బహిరంగంగానే వెల్లడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్తి కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. జయం రవి నిర్ణయం తర్వాత నేను నా పిల్లలు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని స్థితికి వెళ్ళిపోయానని, విడాకుల ప్రకటన పూర్తిగా రవి సొంత నిర్ణయం అని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అసలు జయం రవి ఆర్తి విడాకులు తీసుకోవడానికి కేనిషా అనే సింగర్ కారణమనే వార్తలు తమిళ చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. జయం రవి తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపకుండా తరచూ గోవాకు వెళ్లాడని, అక్కడ ఒక ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసి కేనిషాతో ఉంటున్నాడని అంటున్నారు. జయం రవి ఉపయోగిస్తున్న ఒక కారు ఆర్తి పేరు మీద ఉంది. జూన్ 24న ఆ కార్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆర్తి ఫోన్కి మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత ఎంక్వైరీ చేసిన ఆర్తికి ఆ కారును కేనిషా నడుపుతున్నట్లు తెలిసింది. దాంతో గోవా కథ మొత్తం బయటపడిందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఈ న్యూస్లో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒక రేంజ్లోనే వైరల్ అవుతోంది. ఇక తాజాగా ఆర్తి జయం రవి విడాకుల కోసం చెన్నై కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తు చేశారని తెలుస్తోంది. 2005 నుంచి ప్రేమించుకున్న ఈ ఇద్దరు 2009లో వివాహం చేసుకోగా ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇక ఆర్తి తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి జయం రవితో కలిసి దిగిన ఫోటోలని కూడా తొలగించింది.